దేవుడు ఒక్కొక్కరిని లేపుతూ ఉంటున్నారు. నా పర్సనల్ ప్రేయర్‌లో కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తాను. అయ్యా! ఈ తరం వారికి కావాల్సిన వారిని లేపండయ్యా అని. మరి ఈ రోజున మీ జాయ్ మిషన్ గురించి తెలుసుకున్న తర్వాత ఐ రియల్లీ థాంక్ గాడ్. మరి మీరు చేస్తున్న సేవల్ని దేవుడు ఆశీర్వదించుగాక. అనేకుల్ని మీ టీంలో లేపి అనేకుల్ని రక్షణలోకి తీసుకురావడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఎంతో అద్భుతమైన ఆరాధన. రియల్లీ ఎ గ్రేట్ వాయిస్. మరి అగాపే సౌందర్య అగాపే గారు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఓకే. మనం ఈ రోజున ప్రత్యేకంగా వాక్య ధ్యాన నిమిత్తమై జెనసిస్ చాప్టర్ 50 వర్స్ 20, ఆది కాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఇది యోసేపు జీవితం యొక్క సమరీ మనకి కనిపిస్తుంది. యోసేపు తన అన్నయ్యలతో ఇలాగంటున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుగా దేవుడు ఉద్దేశించాను. You intended to harm me, but God intended it for good to accomplish what is now being done, the saving of many lives. యోసేపు జీవితం గురించి మనందరికీ బాగా తెలుసు. అన్నయ్యల చేత అమ్మబడ్డాడు. పొతీఫర్ ఇంట్లో పొతీఫర్ భార్య చేత మోసపడ్డాడు. మోసపడిపోయి చెరసాల్లో పడ్డాడు. చెరసాల్లో ఇద్దరి యొక్క నేను రాజు దగ్గర రికమెండేషన్ ఇస్తానని చెప్పి కూడా వాళ్ళు మర్చిపోయారు. కానీ దేవుని యొక్క సమయంలో దేవుడు యోసేపుని హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత ఏ అన్నయ్యలైతే యోసేపుని అమ్మేశారో అదే అన్నయ్యలు యోసేపు దగ్గరికి వచ్చి ఆహారం కోసం వచ్చినప్పుడు యోసేపు అంటున్న ఒక గొప్ప మాట. అన్నయ్యలు భయపడుతున్నారు, యోసేపు ఏమన్నా వారికి హాని చేస్తాడేమో అని అనుకున్నప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటంటే, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు దీన్ని మేలుగా మార్చాడు. ఓకే. సో యోసేపు జీవితానికి ఉన్న కన్క్లూజన్ ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు. ఆయన చెప్పింది ఎప్పుడు గుంటలో పడినప్పుడు కాదు, చెరసాల్లో ఉన్నప్పుడు కాదు, పొతిఫేర్ ఇంట్లో ఉన్నప్పుడు కాదు. ఆయన వేదన గుండా వెళ్తుంటున్నప్పుడు ఆయనకి అర్థం కావట్లా తన జీవితంలో ఎందుకు ఇది జరుగుతుంది అని అనుకుంటున్నాడేమో. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆయనకి అర్థమైంది దేవుడు ఎందుకని ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ ఎందుకని దేవుడు ఇలాగ తీసుకొచ్చాడో అని ఆయన అంటున్నాడు కన్క్లూషన్లో. దేవుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే మిమ్మల్ని రక్షించటానికి, టు సేవ్ యూ. మన జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన విషయాల్ని వాడుకుంటాడు. ఎందుకనంటే మన చుట్టూరుతున్న ప్రజల్ని రక్షించడానికి, మన కుటుంబాన్ని రక్షించడానికి. అయితే ఈ రోజున నా అంశము ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దైవిక సంకల్పము. ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దైవిక సంకల్పము. దైవిక సంకల్పం ఎంత గొప్పదంటే ఇట్స్ మోర్ దెన్ అవర్ ఇమాజినేషన్. మన ఊహలకు మించినదై ఉన్నది ఆయన సంకల్పం. ప్రస్తుత జీవితం మనకి అర్థం కాకపోవచ్చు. మీ అందరికీ బాగా తెలుసు జిగ్సా పజిల్. జిగ్సా పజిల్ అంటే ఒక పిక్చర్ ఉంటుంది. ఆ పిక్చర్లకి కొన్ని బిళ్ళలు ఉంటాయి. ఆ బిళ్ళల్ని అరేంజ్ చేయాలి. అది స్కాటర్ అయి ఉంటాయి. ఒక్కొక్క బిల్లని మనం అరేంజ్ చేస్తూ ఉంటాం. అది అరేంజ్ చేసిన తర్వాత ఒక పిక్చర్ బయటకు వస్తుంది. దాన్నే మనం జిగ్సా పజిల్ అంటాం. మన జీవితంలో కూడా ప్రతి దుఃఖము ఒక పజిల్ అయి ఉన్నది. ప్రతి ఆనందము ఒక బిళ్ళ అయి ఉన్నది. ప్రతి సంతోషము, ప్రతి ఆనందము, ప్రతి ప్రమోషన్, ప్రతి డీప్రమోషన్, ప్రతి పోస్ట్పోన్మెంట్స్, ప్రతి డిలేస్, ఇవన్నీ కూడా క్రీస్తులో మనం అక్కడ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే క్రీస్తులో సమస్తము కూడా దైవిక సంకల్పం చెప్పున నడుస్తున్నది. ఆయన మన మేలు కోసం సమస్తాన్ని కూడా, మన జీవితంలో చెడు జరగాలి అని అనుకుంటున్న విషయాల్లో కూడా దాన్ని మంచిగా చేస్తానంటున్నాడు. మనకి ఇది ప్రత్యేకంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. మనందరికీ బాగా తెలిసిన వాక్యమే.
రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చప్పున, ఓకే, ఆయన సంకల్పం చప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటున్నాడు. పౌలుకి తెలుసు అంటున్నాడు. మరి మీకు తెలుసా? ఓకే, మీకు తెలుసా? మీరు గుర్తెరగగలుగుతున్నారా? ఈరోజు మీ కన్నీరు ఆయన సంకల్పములో సమస్తము మేలు కోసం చేయటానికని చెప్పి మనం గుర్తెరిగే వారమై ఉండాలి. కాబట్టి ఈ రోజున మనము ప్రత్యేకంగా దైవిక సంకల్పం గురించి 4 విషయాలు నేర్చుకుంటాం. ఒకటిగా ద మీనింగ్ ఆఫ్ గాడ్స్ ప్రొవిడెన్స్. దైవిక సంకల్పం అంటే ఏంటి? సంకల్పం, దైవిక సంకల్పం, గాడ్స్ ప్రావిడెన్స్. మిరియం వెబ్స్టర్ ఆన్లైన్ డిక్షనరీ లాగా ఉంటుంది. ప్రావిడెన్స్ అన్న మాటకున్న అర్థం ఏంటంటే కన్సర్న్ ఆర్ ప్రిపరేషన్ ఫర్ ద ఫ్యూచర్. అంటే నువ్వు భవిష్యత్తుని చూసి నువ్వు పట్టించుకొని ఆ భవిష్యత్తు కోసం నువ్వు సిద్ధపాటు చేయటం, ప్రిపేర్ చేయటం. ఇప్పుడు గాడ్స్ ప్రావిడెన్స్ అని చెప్పినప్పుడు, దైవిక సంకల్పం అని చెప్పినప్పుడు, దేవుడే మన భవిష్యత్తుని చూసి మన భవిష్యత్తు కోసం సమస్తాన్ని కూడా సిద్ధపరచడం, దాన్నే దైవిక సంకల్పం అంటున్నాం. కేంబ్రిడ్జ్ డిక్షనరీ లాగా అంటుంది, ద కేర్ అండ్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఆర్ ఆఫ్ ఎ ఫోర్స్ దట్ ఈస్ నాట్ హ్యూమన్ ఇన్ ఆరిజిన్. గాడ్స్ ప్రావిడెన్స్ అన్న మాటకున్న అర్థం ఏంటంటే ద కేర్ అండ్ కంట్రోల్ ఆఫ్ గాడ్. మన జీవితం ఆయన కేర్లో ఉన్నది, ఆయన పట్టించుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో అండర్ హిస్ కంట్రోల్. ఆయన నియంత్రణలో ఉన్నది. ఒక చెడు జరిగినప్పుడు, మనం ఊహించనివి మన జీవితంలో జరిగినప్పుడు, మనం షాక్ అయిపోయిన సంగతులు జరిగినప్పుడు, అయ్యో ఇది నా కంట్రోల్లో లేదే అని మనం దుఃఖపడద్దు. దైవిక సంకల్పంలో ఉన్న గొప్ప కంఫర్ట్ ఏంటంటే హీ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుడు కంట్రోల్లో ఉన్నాడు. క్రాప్ట్రీ అన్న భక్తుడు ప్రావిడెన్స్ అన్న మాటని ఆయన ఏమంటాడంటే, ప్రావిడెన్స్ అన్న మాట లాటిన్ వర్డ్స్లో 2 లాటిన్ వర్డ్స్ ఉంటాయి. దాంట్లో ప్రావిడెన్స్కి స్పెల్లింగ్ PROVIDENC. ఓకే, దాంట్లో లాటిన్లో విడే అంటే టు సీ, ప్రో అంటే బిఫోర్, ప్రో అండ్ విడే అంటే టు సీ బిఫోర్. అంటే దేవుని సంకల్పం, గాడ్స్ ప్రావిడెన్స్ ఎంత గొప్పదంటే దేవుడు ముందుగానే చూశాడు. యోసేపు అదే అంటున్నాడు, దేవుడు ముందుగానే చూసి, మీరు చెడు ఉద్దేశించారు కానీ దాన్ని ముందుగానే చూసి ఆయన నన్ను ఇక్కడికి పంపించడానికి ఆ చెడును వాడుకుంటున్నాడు దేవుడు అని అంటున్నాడు యోసేపు. ఎవరో ఇలాగంటున్నారు, లైఫ్ ఈజ్ యాక్సిడెంట్ అని అంటున్నారు. మనం లోకం ఇచ్చే స్టేట్మెంట్స్ని మనం నమ్మే వ్యక్తులుగా ఉండకూడదు. లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ ఫర్ ఎ క్రిస్టియన్. యేసుని ఎరిగిన బిడ్డలైన మనకి అది అకస్మాత్తు కానే కాదు, అది యాక్సిడెంట్ కాదు, అది షాక్ కాదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని సంకల్పంలో ఉన్నాము. సమస్తము మేలు కోసము, అనేకుల్ని రక్షించడానికి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇట్స్ ఫర్ నాట్ ఆ సెల్ఫిష్నెస్, మన స్వార్థం కోసం కాదు, అనేకులను రక్షించడానికి, టు సేవ్ మెనీ. యోసేపు అదే అంటున్నాడు, నేను రాజస్థానంలో కూర్చోడానికి నన్ను ఇక్కడికి పంపించాడని విర్రవీగట్లేదు. ఆయన ఏమంటున్నాడు, టు సేవ్ యూ పీపుల్, మిమ్మల్ని రక్షించడానికి. దేవుడు, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మన స్వార్థం కోసం దేవుడు మంచిగా చేయట్లేదు, అనేకుల్ని రక్షించడానికి. క్రాప్ట్రీ అన్న భక్తుడు ఇలాగంటాడు, గాడ్ ఈస్ నాట్ లిమిటెడ్ టు అవర్ ఏజ్ అండ్ టైం. దేవుడు మన వయసుకి పరిమితి కాడు. అయ్యో వీడికి వయసు ఎక్కువైపోయింది కాబట్టి నేను వాడుకోలేను, వీడు చిన్న పిల్లోడు కాబట్టి నేను వాడుకోలేను అని అనుకోడట దేవుడు. దేవునికి మన పట్ల సంకల్పం ఉన్నప్పుడు
అది మనం ఎక్కడున్నా కానీ, అది ఆఫ్రికాలో ఉన్నా, అంటార్క్టికాలో ఉన్నా, విజయవాడలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, అది 80 సంవత్సరాలైన మోషే అయినా, మోషేని 80 సంవత్సరాలు మోషేని దేవుడు వాడుకున్నాడు. అలాగే బాలుడైన సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. ఏవండి, మనం ఎప్పుడు కూడా పిల్లల్ని వాడుకోవాలని మనం చూడం. కానీ దేవుడు చూడండి, దేవునికి సమూయేలు పట్ల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు, సమూయేలు అని అంటున్నాడు. శామ్యూయల్, శామ్యూయల్ అని పిలిచి దేవుడు ఆయన్ని వాడుకుంటున్నాడు. గాడ్ ఈస్ నాట్ లిమిటెడ్ టు అవర్ ఏజ్. మన పరిస్థితులకి ఆయన పరిమితి కాడు. నేను పేదవాడినైతే నన్ను వాడుకోడేమో, దేవుడు నన్ను వాడుకోవడానికి నేను ఒక సెలబ్రిటీని అయి ఉండాలేమో. నెవర్. దేవుడు మనల్ని ఉన్న చోట, ఉన్న స్థితిలో దేవుడు మనల్ని లేపగలిగిన ఒక గొప్ప దేవుడే అని తెలియచేయటానికి యోసేపు జీవితమే మనకొక ఉదాహరణ. యోసేపు ఎక్కడున్నాడండి? చీకటి గదిలో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు. ఇప్పుడున్న ప్రిజన్స్ లాంటిది కాదు యోసేపు జీవితం. ఇప్పుడు ఆహారాన్ని ఇస్తారు, మంచి సెల్స్లో ఉంచుతారు. అయితే యోసేపుకి ఆహారం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు హెచ్చిస్తారో తెలియదు, ఎవరు మాట్లాడతారో తెలియదు, ఎప్పుడు బయటకు వస్తాడో కూడా తెలియదు. అలాంటి సంఘటనలో దేవుడే ఆ చెరసాల్లో దిగి వచ్చి బయటికి తీసుకొచ్చిన యోసేపుని, అదే దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేయగలిగిన ఒక గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఓకే, దేవుని సంకల్పం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. వాట్ ఈస్ మెంట్ బై గాడ్స్ ప్రొవిడెన్స్ టు సీ బిఫోర్. దేవుడు ముందుగానే చూసి ముందుగానే ఏర్పాటు చేయటం. మన జీవితంలో జరిగిన షాక్ ఆయనకి షాక్ కాదు. ఎందుకనంటే ఆయన ముందుగానే చూశాడు, ముందుగానే ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. రెండోదిగా దైవిక సంకల్పంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన కీడు కోరి చేసే ప్రతి పనులను మనకి మేలుగా మార్చే అంత గొప్ప దేవుడు మన దేవుడు. గాడ్స్ ప్రావిడెన్స్ ఇస్ సో గ్రేట్ that he uses what is aimed for our evil to bring something good for us. దైవిక సంకల్పం ఎంత గొప్పదంటే, మనుషులు, ప్రభుత్వాలు, ఏదైనా కానీ లోకమంతా మనకి చెడు జరగాలని చూస్తే ఆ చెడుని మన మేలు కోసం మార్చగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. చాలా మంది విశ్వాసులు ఒక నిమ్మకాయని తొక్కినప్పుడు భయపడతారు. నేను చెప్తాను, అమ్మా అది కీడు కోసం చేసి ఉండొచ్చు, అది మేలు కోసం మార్చగలడు. ఒకవేళ కీడే జరిగింది అనుకుందాం, ఆ కీడుని మేలు చేస్తా అంటున్నాడు. ఇప్పుడు యోసేపు ఉన్నాడు, గుంటలో పడ్డాడు, ఆ కీడునే పొతీఫెర్ ఇంటికి పోయేలా చేశాడు, ఆ కీడునే చెరసాల్లోకి పోయేలా చేశాడు, ఆ చెరసాలనే ఫరో దగ్గరికి పోవటానికి చేశాడు. ఆయన సంకల్పం అంత గొప్పది, కీడు కోసం చేసింది. యోసేపు ఇచ్చే స్టేట్మెంట్ అదే, మీరు నాకు కీడు కోసం చేశారు, దాన్ని దేవుడు మేలుగా చేశాడు. మనం ఇక్కడ ఒక గొప్ప పాయింట్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. యోసేపు జీవితంలో దేవుడు మన కోసం మేలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం కీడు చేయకూడదు. ఓకే, మనం కీడు చేయకూడదు. ఎందుకని? దేవుడు మేలు చేయాలని ఆశిస్తున్నాడు. మనం కీడు చేస్తే గనక మనం కీడు తెచ్చుకుంటున్నాం. మన పైన రాళ్ళేస్తే గనక మనం ఆ రాళ్ళు తిరిగి వేయకూడదు. కీప్ ద స్టోన్స్, బిల్డ్ వాల్స్. ఆ రాళ్ళని తిరిగి ఇసరబాకండి, ఆ రాళ్ళని ఉంచుకోండి, కట్టుకోండి, గోడలు కట్టండి, ఇల్లులు కట్టండి. ఏమో ఎవరికి తెలుసు, ఆ రాళ్ళలోనే వజ్రాలు ఉంటాయేమో. నిన్ను ఒక మాట అంటే తిరిగి మాట అనబాకండి. ఓకే, నీ పైన ఒక ఫిర్యాదు చేస్తే తిరిగి ఫిర్యాదు చేయబాకండి. మిమ్మల్ని ఒకరు దూషిస్తే తిరిగి దూషించబాకండి. ఎందుకని? దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు యూజ్ దోస్ స్టోన్స్. దేవుడు ఆ మాటల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను ఏ ప్రజలైతే పైకి రారు అని అనుకుంటారో ఆ మాటని నిరర్ధకం చేయడానికి దేవుడు వాడుకోవాలని ఆశిస్తున్నాడు. ఇప్పుడు దావీదు చూడండి,
అభిషేకింపబడిన దావీదు పైన ఈటలు ఇసురుతున్నాడు సౌలు ఇసురుతున్నా కానీ దావీదు తిరిగి ఇసరట్లా, ఆయన ఇసరలేదు కూడా. మీ యవనస్తులందరికీ కూడా ఒక గొప్ప మంచి పుస్తకం సజెస్ట్ చేస్తా, మీకు ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది. ఏ టేల్ ఆఫ్ త్రీ కింగ్స్. ఓకే, ఏ టేల్ ఆఫ్ త్రీ కింగ్స్ బై జీన్ ఎడ్వర్డ్స్. ఆ గొప్ప భక్తుడు ఇలాగంటాడు, అభిషేకింపబడిన వాళ్ళు ఈటలు ఇసరకూడదు. ఓకే, దే షుడ్ నాట్ త్రో స్పియర్స్. ఓకే, ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ అనాయింటెడ్ అండ్ దెన్ త్రో. అమ్మ రిజాయిస్, టైము ఎప్పటిదాకా? 9:58. ఓకే, ఇట్స్ ఓకే బ్రదర్, యూ కెన్ కంటిన్యూ. ఓకే, నాకు ఇంకో 2 పాయింట్స్ ఉంది అందుకే. ఓకే ఫైన్. జీన్ ఎడ్వర్డ్స్ గారు ఇలాగంటారు, ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అనాయింటెడ్ డోంట్ త్రో స్పియర్స్. ఇఫ్ యు ఆర్ థ్రోయింగ్ స్పియర్స్ యు ఆర్ మ్యాడ్. ఆ పుస్తకంలో ఉంటుంది, ఒకసారి చదివి చూడండి, అద్భుతమైన పుస్తకం, ఆన్లైన్లో దొరుకుతుంది. మీరు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ 2-3 డేస్లో అవజేస్తారు. సౌలు ఇసిరాడు కానీ దావీదు ఇసరలా. మనకున్న గుణం ఏంటంటే ఇసిరే వాళ్ళ మీద ఇసురుతాం, ఇసరని వారి మీద కూడా ఇసురుతాం. దావీదు అలాంటోడు కాదు, ఆయన ఇసరలా. మీరు చూడండి, సౌల్ రాజు ఆర్మీ మొత్తం వాడుకున్నాడు కానీ దావీదు ఎంట్రుకు కూడా పట్టుకోలేకపోయాడు. కానీ దావీదు కత్తి పట్టుకోకుండానే సౌల్ రాజు చచ్చిపోయాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి మన పైన ప్రణాళిక ఉందని మన హృదయంలో నిశ్చయత ఉంటే విల్ బి స్టేబుల్, విల్ బి స్ట్రాంగ్. మనం ధైర్యంగా ఉంటాం. ఈటలు ఇసిరే వాళ్ళని ఇసరనివ్వండి, రాళ్ళని ఇసిరే వాళ్ళని ఇసరనివ్వండి, మనం మాత్రం స్టేబుల్గా ఉంటాం. ఎందుకంటే యోసేపు అంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, దేవుడు దాన్ని మేలుగా చేశాడు. మన జీవితంలో దైవిక సంకల్పం ఉందని మనకు ఎలా తెలుస్తుందంటే, మనం ఇసిరిన రాళ్ళని మనం తిరిగి ఇసరం, కీడుకి ప్రతి కీడు చేయం, మాటకి ప్రతి మాట చెప్పం. ఓకే, మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దైవిక సంకల్పం రెండోదిగా ఎంత గొప్పదంటే, కీడు కోరి చేసిన ప్రతి పనులను మేలుగా మార్చగలిగిన దేవుడు. ఓకే, మూడోదిగా దైవిక సంకల్పం ఎంత గొప్పదంటే, ఆయన చేసే పనులను అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఓకే, ఇట్ టేక్స్ టైమ్ టు అండర్స్టాండ్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్. దైవిక సంకల్పం తెలుసుకోవడానికి మనకి చాలా సమయం పడుతుంది. ఓకే, ఇప్పుడు యోసేపు అంటున్నాడు, అన్నయ్యలతో ఏమంటున్నాడు, మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు మేలు చేశాడు. అయితే ఆ మాట ఎప్పుడు చెప్పాడు? గుంటలో చెప్పలేదు, పొతిఫేర్ ఇంట్లో చెప్పలేదు, చెరసాల్లో చెప్పలేదు, ఫరో రాజు ఎదురుగా చెప్పలేదు. ఫరో రాజు దగ్గరికి వెళ్ళటానికి దర్శనం ఎప్పుడు చూశాడు? 17th ఇయర్. ఫరో రాజు దగ్గరికి ఎప్పుడు పోయాడు? 30వ సంవత్సరం. అన్నయ్యల్ని చూసేసరికి ఇంకో 3 సంవత్సరాలు. ఓకే, 13 + 7 7 ఏంటి? ప్రాస్పెరిటీ ఇయర్స్. 13 + 7 20. ఓకే, ఇంకో 3 సంవత్సరాలు అన్నయ్యలు చూడటానికి. నాన్న చూడటానికి ఇంకో సంవత్సరం 24. వాళ్ళ నాన్న ఇంకో 10 సంవత్సరాలు బతికాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాతనే ఈ మాట అంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ 33-34 ఇయర్స్, 33 సంవత్సరాలు పట్టింది తమ్ముడు చెల్లి. 33-34 ఇయర్స్ ఈ మాట అంటానికి. అమ్మ, మనం ఇక్కడ దైవిక సంకల్పం, కీడు కోరి ఈ సమస్తం మేలు జరుగుద్ది అని చెప్పినప్పుడు మనం చప్పట్లు కొడతాం, హల్లెలూయా చెప్తాం, అన్య భాషలు మాట్లాడతాం, ఇవన్నీ మంచిదే కానీ సమయం పడుతుంది. ఇప్పుడు ఒక భర్తని కోల్పోయిన ఒక స్త్రీ దగ్గరికి పోయి, అమ్మ మీ భర్త చచ్చిపోవటం మంచిదైంది, దేవుడిది మేలుగా చేస్తాడు అని మనం చెప్పలేం, మనం చెప్పకూడదు కూడా. ఇప్పుడు అక్కడ పిల్లలు ఏడుస్తూ ఉంటారు, డాడీ చచ్చిపోయారు, మమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పినప్పుడు వాళ్ళని ఆదరించడానికి పోయి అమ్మ నాన్న దేవుడు మేలు కోసం చేస్తాడు అని మనం చెప్పలేం.
ఉద్యోగం పోయిన ఒక యవనస్తుడి దగ్గరికి పోయి మంచిదైంది, దేవుడు మేలు కోసం చేస్తాడు అని మనం చెప్పలేం. మనం చెప్పకూడదు కూడా. ఎందుకని? అది మనం ఏదో కీడుగా చెప్పినట్టుగా వాళ్ళు భావిస్తారు. ఇప్పుడు ఆహ్, నా వైఫ్ పేరు జూలియా. జూలియా వాళ్ళ అన్నయ్యకి ఇద్దరు అన్నయ్యలున్నారు. ఒక అన్నయ్య పేరు జోయెల్. ఆయనకి ఒకే ఒక కొడుకు. 13 ఇయర్స్. పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆయన శరీరం అంతా బ్లూగా మారిపోయింది. బ్లూ రంగుగా మారిపోయి ఆయన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 2 రోజుల్లో చనిపోయాడు. పోయిన సంవత్సరం ఇదే టైంలో. ఆ దుఃఖంలో ఉంటున్నప్పుడు ఒకాయన నా దగ్గరకొచ్చి అడిగిన ఒక మాట, మీ అన్నయ్య వాళ్ళ మీ వైఫ్ వాళ్ళ అన్నయ్య, మీ వైఫ్ వాళ్ళ వదిన ఆపరేషన్ చేసుకుందా అని అడుగుతున్నాడు. నేను చెప్పాను, నాకు తెలీదండి అని చెప్పాను. ఎందుకని అలా చెప్తున్నారంటే, ఆపరేషన్ చేసుకోకపోతే దేవుడు ఇంకో అబ్బాయినిస్తాడండి, ఇంకో అమ్మాయినిస్తాడండి. అక్కడ శవం పెట్టుకొని, సొంత కుమారుడి యొక్క శవం పెట్టుకొని, ఆపరేషన్ జరిగిందా, ఇంకో కుమారుడిస్తాడు, లేదు ఇంకో కుమార్తెనిస్తాడు, దేవుడు మంచిగా చేస్తాడు అని చెప్తే గనక వాళ్ళు ఏమనుకుంటారు? ఆ! అలాగే అడుగుతున్నారు నన్ను. మనం చెప్పలేమండి ఆ సమయంలో దేవుడు మేలు కోసం చేస్తున్నాడని మనం చెప్పలేం. ఇప్పుడు ఈ గడియలో మీ కన్నీరు మధ్యలో నేనిప్పుడు ఈ వాక్యం చెప్తుంటే మీకే నమ్మిక లేదు. మీకే నమ్మిక ఉండదు కూడా. పాస్టర్లందరూ ఇట్టాగే చెప్తారులే, అలాగే చెప్తారులే అని మనం అవిశ్వాసంతో ఉంటాం. ఎందుకని? బికాజ్ ఇట్ టేక్స్ టైమ్. అది సమయం పడుతుంది. యోసేపు జీవితంలో ఆ మాట చెప్పడానికి 33, 34 సంవత్సరాలు పట్టింది. నయోమికి అర్థం కాల తన భర్త ఎందుకు చనిపోయాడు, ఇద్దరు కుమారులు ఎందుకు చనిపోయారు, కానీ సమయం పట్టింది. దావీదు అభిషేకం పొందాడు, 15 సంవత్సరాలు అడవుల్లో తిరిగాడు, ఆయనకు అర్థం కాల, సమయం పట్టింది. అందుకే కీర్తనలు చదివి చూడండి. మీరు దేవుని కొరకు వేచి ఉండండి, దుష్టుల మార్గంలో తిరగబాకండి, మీరు వేచి ఉండండి, మీ నీతిని సూర్య కిరణాలు వలె ప్రకాశింపజేస్తా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తమ్ముడు చెల్లి, దైవిక సంకల్పం గొప్పదే, కానీ మన పట్ల ఎంత గొప్పదో అంత గొప్పగా వేచి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అది సమయం పడుతుంది. ఓకే. ఫోర్త్లీ, దేవుని సంకల్పంలో మన పాత్ర, అవర్ రోల్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్స్. అన్నయ్య, పాస్టర్ గారండి, దైవిక సంకల్పం అంటున్నారు, ఇప్పుడు నేనేం చేసినా పర్వాలేదు, దేవుడు దైవిక సంకల్పంలో చేస్తూనే ఉంటాడు అని అంటే కనుక అది ఫ్యాటలిజం అంటారు. ఫ్యాటలిస్టిక్ ఐడియా. నేనేం చేసినా పర్వాలేదులే, దేవుడు ఆయన మేలు కోసం చేస్తూనే ఉంటాడులే అంటే గనక అది పొరపాటు. ఎందుకంటే మన రోల్ కూడా ఉన్నది. అవర్ పార్ట్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ గాడ్స్ ప్రావిడెన్స్. ఓకే. అదేంటిది? గాడ్స్ ఓకే, థ్యాంక్ యూ, వీ హ్యావ్ టైమ్. ఓకే. ఎందుకంటే ఈ 4th పాయింట్ ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే దీంట్లో 4-5 పాయింట్స్ ఉన్నాయి, టక్టగా చెప్తాను. ఓకే. దేవుని సంకల్పంలో మన రోల్ ఏంటిది? ఒకటి, మన వ్యక్తిత్వంలో రూపాంతరణ ఉన్నప్పుడే దైవిక సంకల్పము మన ఎడల పరిపూర్ణమవుతుంది. ఓకే. గాడ్స్ ప్రావిడెన్స్ ఎప్పుడే మనకి కనిపిస్తుందంటే వెన్ అవర్ క్యారెక్టర్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్. మన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా దైవిక సంకల్పాన్ని మనం పరిపూర్ణంగా మనం చూడలేం. ఇప్పుడు యోసేపు ఎప్పుడు దర్శనాన్ని చూశాడు? 17వ వయసులో. ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడు? వెన్ హీ వాజ్ అరౌండ్ సమ్ 40 ఇయర్స్. 40 - 17 చూడండి ఎన్ని సంవత్సరాలు. మెచ్యూరిటీ వచ్చింది యోసేపులో, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి అమ్మా, అమ్మేసిన అన్నయ్యల్ని క్షమించటం ఒక ఎత్తు అయితే, అన్నయ్యల్ని పోషిస్తున్నాడు.
అన్నయ్యలకి గృహాలనిచ్చాడు, అన్నయ్యలకి స్థలాలు ఇచ్చాడు. హలో, క్షమించటం, క్షమిస్తున్నానని చెప్తే కుదరదు. మనం యాక్ట్ కూడా చేయాలి, ప్రవర్తన కూడా చేయాలి. షో ఇన్ యాక్షన్ యువర్ ఫర్గివ్నెస్. యోసేపు ఏం చేస్తున్నాడో చూడండి. మిమ్మల్ని రక్షించడానికి రా నన్ను ఇక్కడికి పంపించింది. ఆయన చూపు చూడండి అమ్మా, ఆయన చూపు చూడండి. టు సేవ్ యూ, మిమ్మల్ని రక్షించడానికి నేను అన్యాయం చెందాల్సి వచ్చింది. అసలు ఆ విజన్ చూడండి అమ్మా, ఆ ట్రాన్స్ఫర్మేషన్. యేసుక్రీస్తు వారు సిలువ పైన వేలాడుతుంటున్నప్పుడు నోట్లో నుండి ఒకే ఒక్క మాటమ్మా, వీరిని క్షమించండి అయ్యా. ఆ స్వభావం రావటానికి ఎంతగా నలగాలో అమ్మా, ఎంత నలగాలో చూడండి. యోసేపు జీవితంలో క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. మనందరికీ రోమన్స్ 8:28 బాగా తెలుసు. దైవిక సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము మేలు కోసం చేస్తాడని తెలుసు. బట్ వై? ఎందుకని దేవుడు సమస్తాన్ని మేలుగా చేస్తాడు? మన బైబిల్స్లో మీరు అండర్లైన్ చేసేవాళ్ళు అయితే 8:28 అండర్లైన్ చేస్తారు, కానీ 8:29 వదిలేస్తారు. The purpose why God does everything for our good is to transform us into Christ's image. యేసు స్వరూప్యంలో. ఓకే, చూడండి రోమన్స్ చాప్టర్ 8:29. మీరు కనుక ఇది అండర్లైన్ చేయకపోతే మీరు ఇది అండర్లైన్ చేయాలి. నాతో గనక బైబిల్లో ఫేవరెట్ బుక్ అడిగితే రోమన్స్ అని చెప్తా. ఫేవరెట్ చాప్టర్ అంటే రోమన్స్ 8 అని చెప్తాను. ఫేవరెట్ వర్స్ అంటే రోమన్స్ 8:29 అని చెప్తా. ఓకే, 8:29 ఏమంటుంది? For those God foreknew, he also predestined to be conformed to the image of his son. తన కుమారుని స్వరూపంలో మారటానికి దేవుడు మనల్ని పిలిచాడు. క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, 8:29. ఓకే, మనం పవన్ కళ్యాణ్ స్వరూప్యంలో రావటానికి కాదు, ఇలియానా స్వరూప్యంలో రావటానికి కాదు. ఓకే, నాకు వాళ్ళిద్దరు పేర్లే తెలుసు. లేదా చిరంజీవి స్వరూప్యంలో రావటానికి కాదు. ఓకే, మనం వారిలాగా మారటానికి కాదు. ఓకే, మనం క్రీస్తు స్వరూప్యంలోకి. క్రీస్తు స్వరూప్యం అంటే ఏంటి? మీరు రాసుకుంటే రాసుకోండి. ఓకే, రోమన్స్ చాప్టర్ 3:10-11. పౌలు ఏమంటాడు? నేను క్రీస్తులాగా మారాలనుకుంటున్నా. హౌ? టు సఫర్ లైక్ క్రైస్ట్. యేసు వలె శ్రమ పడాలని ఆశిస్తున్నా, యేసుతో పాటు శ్రమ పడాలని ఆశిస్తున్నా. టు సఫర్ అలాంగ్ విత్ క్రైస్ట్. ఇప్పుడు మనం శ్రమ పడేటప్పుడు యేసు నాతో ఉన్నాడని మనం పాడతాం. ఓకే, క్రైస్ట్ ఇస్ విత్ మీ, దేవుడు నాతో ఉన్నాడు ఇప్పుడు మన శ్రమలో. కానీ పౌలు ఏమంటున్నాడు? ఐ వాంట్ టు బీ విత్ క్రైస్ట్ ఇన్ హిస్ సఫరింగ్. ఓకే, ఆయన శ్రమ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, మీకు ఇది అర్థం కావాలంటే ఒక విషయం చెప్తా. మనలో ఓర్పు పుట్టించడానికి, పేషెన్స్ పుట్టించడానికి మన సహనాన్ని పరీక్షించే వాళ్ళ మధ్యలో పెడతాడు, మనల్ని ఇసికించే వాళ్ళ మధ్యలో పెడతాడు, మనకి చిరాకు పుట్టించే వాళ్ళ మధ్యలో పెడతాడు, మనకి కోపం పుట్టించే మధ్యలో పెడతాడు. ఎందుకని? టు డెవలప్ పేషెన్స్ ఇన్ అస్. ఓకే, ఓకే, మీరు గనక ఫిజికల్ ట్రైనింగ్ చేస్తే ఫిజికల్ ట్రైనర్స్ ఒక పదం వాడతారు, రెసిస్టెన్స్ ట్రైనింగ్. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే బరువులు మొయ్యాలి. కండలు పెరగాలంటే బరువులు మొయ్యాలి. బరువులు పెరిగే కొద్దీ, రెసిస్టెన్స్ పెరిగే కొద్దీ కండలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వ్యాక్సిన్ వేస్తారు. వ్యాక్సిన్ వేసినప్పుడు ఫస్ట్ రోగం వస్తుంది,
ఆ రోగానికి రెసిస్టెన్స్ పుట్టిస్తుంది వ్యాక్సిన్. అట్లాగే దేవుడు మనలో క్యారెక్టర్ రిఫార్మేషన్ చేయడానికి మనకి ఏదైతే ఇష్టం ఉండదో అక్కడ పెడతాడు. ఓకే. అక్కడ పెడతాడు. మనకి మన చుట్టూర్తు జనాలు ఎలాగుంటారంటే కోపం పుట్టించే వాళ్ళలాగా పెడతాడు. ఎందుకంటే మనలో పేషెన్స్, ఓపిక, ఓర్పు పుట్టించడానికి. ఆ! అట్లాగే మనలో ప్రేమ పుట్టించడానికి ప్రేమ ఇవ్వని వారి మధ్యలో పెడతాడు. ఓకే. సంతోషాన్ని పుట్టించడానికి సంతోషం లేని విషయాల్ని పుట్టిస్తాడు. మనందరికీ తెలుసు ఆత్మఫలాలు. ఓకే. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్‌నెస్ ఇయన్నీ మనందరికి సూపర్ ఇష్టం. కానీ అవి పుట్టాలి అనంటే దేవుడు దానికి భిన్నమైన వాతావరణంలో పెడతాడు. ఓకే. మనలో ప్రేమను పుట్టించడానికి ప్రేమ లేని వాతావరణంలో పెడతాడు. ఎందుకని? ఇప్పుడు మనం ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి? మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని ప్రేమిస్తాం. ఇప్పుడు చాలా మంది యవనస్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుంటారు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే పెద్ద ఇయన్నీ లోకం ఇచ్చే స్టేట్మెంట్స్ అయి మనం ఏం పెట్టుకోకూడదు. ఇక పెట్టుకుంటే పెట్టుకోండి. ఓకే. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే ఆ మాటకున్న అర్థం ఏంటి? నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా. అంటే ఏంటి? నాలో రెస్పెక్ట్ లేదనే కదా! నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నేను ఇస్తాను అనంటే నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్‌లో నేను ఇస్తున్నా. ఇప్పుడు ప్రేమ దగ్గర కూడా అంతే. మనం అనేక సార్లు ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే ప్రేమిస్తాం. అంటే మనం తీసుకుంటున్నాం, ప్రేమ తీసుకుంటున్నాం, తీసుకున్న ప్రేమని ఇస్తున్నాం అంతే. యేసే అంటాడు, ఇది ప్రేమ కాదంటాడు. లోకం కూడా అదే అంటున్నాడు. కానీ మనలో మనం ప్రేమించే వారమై ఉండాలి అనంటే, ప్రేమ లేని చోట ఎందుకు పెడతాడంటే, మనం ముందు క్రీస్తు ప్రేమని పొందుకొని, ఆ ప్రేమని మనం ఇతరులకిస్తాం. అప్పుడే మనం ప్రేమనిచ్చే వారంగా మారతాం. మనలో ప్రేమను పుట్టించడానికి ఇప్పుడు మీకు నేను ₹1000 ఇవ్వాలంటే ముందు నా దగ్గర 1500 ఉండాలి. ఇఫ్ ఐ హావ్ ఐ కెన్ గివ్. అట్లాగే నాలో ప్రేమ ఉన్నప్పుడే నేను ప్రేమనివ్వగలను. మన గృహాల్లో కూడా సమాధానం కావాలి అనంటే సమాధానాన్ని ఇవ్వండి. ప్రేమ కావాలి అనంటే ప్రేమనివ్వండి. మనం ఇవ్వకుండా మనకి రాదు. మనం ఎప్పుడే ఇవ్వగలము? వెన్ వి ఆర్ ఫిల్డ్ విత్ గాడ్. ముందు దేవుడి దగ్గర నుండి పొందాలి. యోసేపు ఇప్పుడు అన్నయ్యలకి ఇవ్వగలుగుతున్నాడు. ఎలాగా? హీ రిసీవ్డ్ లవ్ ఫ్రమ్ గాడ్. దాట్స్ ద క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. మనం అది క్రీస్తు స్వరూపంలో మారుతున్నాం. అందుకే అంటున్నా, దైవిక సంకల్పం మనం చూడాలి అనంటే మన రోల్ ఏంటంటే దేర్ షుడ్ బి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. రెండోదిగా ఫోర్త్‌లో బి, దేవుని సంకల్పం మనం చూడాలి అనంటే గనక తన చిత్తాన్ని వెదికే వారమై ఉండాలి. సెర్చ్ ఫర్ హిస్ విల్. ఇప్పుడు యోసేపు చూడండి, ఆయన క్లిష్టమైన పరిస్థితి మధ్యలో దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. పొతీఫెర్ భార్య పాపం చేయమంటే నేనే అయ్యుంటే దేవుడు చూడట్లేదు, ఇంట్లో వాళ్ళు లేరు, ఎవరు లేరు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఇప్పుడు నేను నమ్మకంగా ఎందుకు ఉండాలి? ఆమె నాకు పాపం చేయడానికి ఆహ్వానిస్తుంది. తప్పైతే ఏంటి, ఒప్పైతే ఏంటి? నేను నీతిగా బతికినా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, పాపం చేసేస్తాను అని అనుకుంటాను నేను. కానీ యోసేపు అలా చూడట్లేదు. ఆ బానిసత్వంలో దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాట యోసేపు నోట్లో రాలేదు. ఆయన క్లిష్టమైన పరిస్థితి మధ్యలో దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడు. యోసేపు అంటున్నాడు, హౌ కెన్ ఐ డూ దిస్ సిన్ అగైన్స్ట్ గాడ్? దేవునికి వ్యతిరేకంగా ఈ పాపాన్ని నేను ఎలా చేయగలను? అమ్మా, నాకులాగా ఈ ఏసీ గదిలో కూర్చొని
పాపం చేయకుండా ఉండడం ఒక ఎత్తు అయితే, మన క్లిష్టమైన పరిస్థితి మధ్యలో ఫెయిత్ఫుల్నెస్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు. సీక్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ పావర్టీ. Seek the will of God in your prison life. Seek the will of God in your slavery. Seek the will of God in your pits. దేవుని చిత్తాన్ని మనం ఎలా వెతకగలం? దేవుని వాక్యం. తెలిసిన వాక్యంలో నడవండి, తెలిసిన వెలుగులో నడవండి. ఓకే, మా సంఘంలో శ్రీను అన్న బ్రదర్ ఆయన వాక్యం చెప్తూ ఆయన ఇలాగంటున్నాడు, మనం హైదరాబాద్కి ప్రయాణం అవ్వాలని అనుకోండి. హైదరాబాద్కి ప్రయాణం అవ్వాలి అని అనుకున్నప్పుడు రాత్రిపూట కారు లైట్ వేస్తాం. కారు లైట్ వేసేటప్పుడు హైదరాబాద్ దాకా రీచ్ అవుద్దా? రీచ్ అవ్వదు. కొంత దూరం రీచ్ అవుతుంది. వెలుగు ఎక్కడ దాకైతే కనిపిస్తుందో అక్కడ దాకా వెళ్తాం, ఇంకా దూరం వెళ్తాం, ఇంకా దూరం వెళ్తాం. అట్లాగే మనకి తెలిసిన వెలుగులో నడవండి. మీ క్లిష్టమైన పరిస్థితుల మధ్యలో తెలిసిన వెలుగులో నడవండి. గమ్యానికి ఆ వెలుగు మిమ్మల్ని నడిపిస్తుంది ఆయన సంకల్పంలోకి. ఓకే, ఒకటి క్యారెక్టర్ రిఫార్మేషన్, రెండోది ఆయన చిత్తాన్ని వెతకాలి, మూడోది గాడ్స్ ప్రావిడెన్స్ ఎప్పుడు పని చేస్తుంది అంటే వ్యక్తిగతంగా ఎదిగినప్పుడు. గ్రో పర్సనలీ. ఇది ఆల్మోస్ట్ 4లో ఏ పాయింట్కి రిలేటెడే. ఓకే, క్యారెక్టర్ రిఫార్మేషన్కి రిలేటెడే, కానీ 3లో పర్సనల్ డెవలప్మెంట్. ఇప్పుడు మీ హ్యాబిట్స్ ఉంటాయి, ఆ హ్యాబిట్స్ మిమ్మల్ని పాపంలోకి నడిపించేదైతే చేంజ్ యువర్ హ్యాబిట్స్. ఓకే, ఆ హ్యాబిట్స్ని, హాబీస్ని మీరు చేంజ్ చేసుకోండి. అనవసరమైన గేమ్స్ ఆడే వాళ్ళైతే చేంజ్ చేసుకోండి. అనవసరంగా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసే వాళ్ళైతే మార్చుకోండి. యూజ్ యువర్ టైమ్ ఫర్ వాల్యుబుల్ థింగ్స్. ఓకే, పర్సనల్గా మీరు డెవలప్ అవ్వండి. ఒకవేళ ముక్కు మీద కోపం అంటారు, ఆ కోపాన్ని మీరు బయటికి రండి, ప్రభు సహాయాన్ని మీరు కోరండి. కొంతమందికి మొండితనం ఉంటుంది, స్టబర్న్నెస్, దాంట్లో మార్చుకోండి, దాంట్లో నుండి బయటికి రండి. కొంతమందికి డిసొబీడియన్స్ ఉంటుంది, ఎవరి మాట వినరు, వాళ్ళు పెద్దోళ్ళ మాట వినరు, పాస్టర్ గారి మాట వినరు, భర్త మాట వినరు, తల్లిదండ్రుల మాటలు వినరు. డెవలప్ యువర్ సెల్ఫ్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్, గ్రో యువర్ సెల్ఫ్, పెరగండి వ్యక్తిగతంగా. ఈ దైవిక సంకల్పం జరగటానికి ఎందుకు టైం పడుతుంది? ఇట్ టేక్స్ టైమ్ ఫర్ క్యారెక్టర్ రిఫార్మేషన్, ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ఆ పర్సనల్ డెవలప్మెంట్. అమ్మ, నేను చాలా మొండోడినమ్మా, నేను చాలా మొండోడిని. నా మొండితనం పోవడానికి దేవుడు నన్ను ఎంతగా నలగొట్టాడంటే నేను చెప్పలేను ఆ విషయాలు మీతో. ఓకే, నన్ను బాగా నలగొట్టాడు. నేను చాలా మొండోడిని. మన మొండితనాన్ని నలగొడతాడు కొన్నిసార్లు. టైం ఎందుకు పడుతుందంటే మనలో మనం పెరగడానికి. ఇప్పుడు ప్రేమించడం రాకపోతే ప్రేమించడం నేర్చుకోండి, ప్రభు సన్నిధిలో కూర్చోండి. ఓకే, ప్రార్థన నేర్చుకోండి, బైబిల్ చదవండి. ఫ్రమ్ జెనిసిస్ టు రెవల్యూషన్, డెవలప్ యువర్ సెల్ఫ్, మెమరైజ్ వర్సెస్. ఇప్పుడు జాయ్ మిషన్లో మీరు పాలిభాగస్తులు అవుతున్నారు, చాలా సంతోషం. అట్లాగే పర్సనల్గా మీ వీక్నెసెస్ ఏంటో మీకు తెలుసు. ఆ దైవిక సంకల్పం పరిపూర్ణంగా జరిగినప్పుడు మీరు రెడీగా ఉంటారు. ఓకే, సో లెర్న్ న్యూ థింగ్స్. ఓకే, అట్లాగే 4లోది డి, యూజ్ యువర్ ప్రెసెంట్ సర్కమ్స్టాన్స్. ప్రస్తుత స్థితిని వాడుకోండి. యూజ్ యువర్ ప్రెసెంట్ టైం. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు జూమ్ కాల్లో ఉన్నారు. ఓకే, ఈ జూమ్ కాల్ని మీరు వాడుకోండి. ఓకే, నాకు ఫ్రీడమ్ ఉంటే కనుక మిమ్మల్ని అందరు నేను వీడియో ఆన్ చేయించేవాడిని. నేను ఎందుకు ఆన్ చేయించట్లేదంటే నాకు ఆ ఫ్రీడమ్ లేదు. ఓకే, మా చర్చ్ వాళ్ళు అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు వీడియో ఆన్ చేయించేవాడిని. ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు. కొంతమంది వంట చేస్తూ వింటారు, తిరుగుతూ వింటారు, అన్ని చేస్తూ వింటారు. బట్ ఐ వాంట్ దెమ్ టు యూజ్ దట్ ప్రెసెంట్ టైం. ఓకే,
ఆ ప్రెసెంట్ టైం వాడుకోండి. యూజ్ దిస్ టైం జస్ట్ ఫర్ లిస్నింగ్ ద గాడ్స్ వర్డ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి దానికోసం ఒకటి చేసి ఇంకొకటి చేసి చేసి ఇక్కడ ఉండి ఇంట్లో ఉంటూ చర్చికి వెళ్ళాలని అనుకోవటం, చర్చికి పోయి ఇంటికి రావటం అనుకోవడం, కాలేజీలో ఉంటేనేమో ఎప్పుడు ఇంటికి పోతాను అనుకోవటం, ఇంట్లో ఉన్నప్పుడు కాలేజీకి ఎప్పుడు పోతాను అనుకోవటం, కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఉద్యోగం వస్తుందా అనుకోవడం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంటికి పోతాను అనుకోవడం, ఆ, పెళ్ళి అవ్వక మునిపేమో ఎప్పుడు పెళ్ళి అవుద్దా అనుకోవడం, పెళ్ళి అయిన తర్వాత ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని అనుకోవడం. ఇది ఇట్లా అనుకుంటూ కూర్చుంటే గనక వీఆర్ నాట్ యూజింగ్ అవర్ ప్రజెంట్ సిట్యుయేషన్. యోసేపు ఎలాంటోడంటే పొతీఫర్ ఇంట్లో ఫలించాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ పొతీఫర్స్ హౌస్. చెరసాల్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. మనమే అయి ఉంటే మూలలో కూర్చొని దేవుడు నాకేం చేశాడు, అన్యాయం చేశాడు, పని చేసే వాళ్ళం కాదు. పొతీఫర్ ఇంట్లో రే ఈ చేసి పెట్టరా అంటే చేసి పెట్టేవాళ్ళం కాదు. అట్లాగనే కూర్చో ఉండేవాళ్ళం. ఆడు కొడితేనే పని చేసేవాళ్ళం. యోసేపు అట్లాంటి కాదు. ఫరో రాజు దగ్గర ఫలించాడు. అందుకే ఒక భక్తుడు ఇలాగంటాడు, జోసెఫ్ ఈజ్ ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లూమింగ్ వేర్ వీఆర్ ప్లాంటెడ్. బ్లూమింగ్ వేర్ వీఆర్ ప్లాంటెడ్. మనల్ని ఎక్కడన్నా పెట్టనివ్వండి, మనం ఫలించాలి. పొతీఫర్ ఇంట్లో పెట్టాడా, ఫలించాలి. చెరసాల్లో పెట్టాడా, ఫలించాలి. కుర్చీ ఇచ్చాడా, ఫలించాలి. కుర్చీ ఇవ్వలేదా, ఫలించాలి. చీకట్లో పెట్టాడా, ఫలించాలి. నాకు ఇది ఇట్ట అట్లా అక్కడ ఉంటే నేను ఇట్ట చేసేవాడిని, ఇక్కడ ఉంటే ఇట్ట చేసేవాడిని. ఎంత అవుద్దు. గివ్ ఫ్రూట్స్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. అందుకే యాకోబు యోసేపుని ఆశీర్వదించినప్పుడు ఏమంటున్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ, హీస్ ఎ ఫ్రూట్ఫుల్ బౌ. అంటే ఆ కొమ్మని ఏడబెట్టినా ఫలిస్తుంది, ఏడబెట్టినా ఫలిస్తుంది. మనం అట్లా ఉండాల, ఎక్కడ పెట్టినా ఉపయోగపడాలమ్మా. బీ యూస్ఫుల్. మీ పై ఉన్నోళ్ళకో అలుగుతూ కూర్చుంటే ఫలించం, మొండిగా కూర్చుంటే ఫలించం, కోపంతో అసూయతో ఈ అలా అనవసరమైన ఇట్లా కూర్చుంటే మనం ఫలించలేం. బీ యూస్ఫుల్ వేర్ యు ఆర్ కెప్ట్. దేవునికి ఏ సామర్థ్యం ఇచ్చాడు, దాన్ని వాడుకోండి. యోసేపు కళకి అర్థం చెప్పటం ఒకటి తెలుసు, నమ్మకంగా చేయటం ఒకటి తెలుసు. జస్ట్ దట్, అది చాలమ్మా. ఓకే, యూజ్ వాట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు మిమ్మల్ని ఎక్కడి నుండి ఆశీర్వదిస్తాడంటే మీ దగ్గర ఉన్న దాంట్లోనేనమ్మా. ఏరేది ఇంకేం ఇవ్వడమ్మా. ముందు ఇచ్చిన దాన్ని వాడుకోండి నాన్న. ఓకే, బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. ఓకే, ఎక్కడ దేవుడు నిన్ను పెట్టాడో అక్కడ మనం ఫలించాలి. ఓకే, ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, టక్టగా చెప్తా. 4th ఫిఫ్త్ ఏంటిదంటే సహనం కలిగి ఉండాలి. పర్సీవియర్, సహించాలి. ఓకే, సహించడం అంటే ఏంటి, ఆ నమ్మకత్వాన్ని వదులుకోవద్దు, ఫెయిత్ఫుల్నెస్ని వదులుకోవద్దు, ఆ ప్యూరిటీ ఆఫ్ లైఫ్ని వదులుకోవద్దు. పర్సిస్ట్ ఇన్ ప్యూరిటీ. సహించండి, పరిశుద్ధతలో ఉండడానికి సహించండి, అమ్మా నాన్న మాట వినటానికి సహించండి, పని చేయటానికి సహించండి. సహనానికి ఓపిక ఏంటి తెలుసా తేడా? పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్. పేషెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఎంతైంది టైం? 10:27. ఇప్పుడు 10:30కి అవజేస్తాను అని అంటే మీకు ఓపిక చాలు. 10:30 దాటితే ఎప్పుడు ముగిస్తానో తెలియకపోతే మీకేం కావాలి? సహనం కావాలి. ఓకే, ఇఫ్ యు నో వెన్ గాడ్ విల్ ట్రాన్స్ఫార్మ్, యు నీడ్ పేషెన్స్. బట్ ఇఫ్ యు డోంట్ నో వెన్ గాడ్ ట్రాన్స్ఫార్మ్స్, యు నీడ్ పర్సీవరెన్స్. ఓకే, నీకు సమయం తెలిస్తే ఓపిక చాలు. ఇప్పుడు డాక్టర్ మిమ్మల్ని వెయిటింగ్ రూమ్లో ఉంచాడు, గంట సేపు కూర్చో అమ్మా అని చెప్పాడు. గంట సేపు నీకు ఓపిక చాలు.
అది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలకు పోతే నీకు సహనం కావాలి. దేవుడి దగ్గర ఎప్పుడు చేస్తాడో మనకు తెలియదమ్మా. ఓపిక కాదు. వి షుడ్ గో బియాండ్ ఇట్. పర్సీవియర్. కంటిన్యూ ఇన్ ఫెయిత్ఫుల్నెస్ ఈవెన్ వెన్ యూ డు నాట్ నో ద వే. ఈవెన్ వెన్ యూ డు నాట్ సీ ద రిజల్ట్. రిజల్ట్ నీకు కనిపించకపోయినా కానీ పర్సీవియర్. ఓకే, సహించండి. వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, నేను ముగిస్తాను. 4లో 6వదిగా, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినా కానీ దేవుని సన్నిధిని మీరు అభ్యసించండి. ప్రాక్టీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్ కెప్ట్. ఓకే, యోసేపు గురించి మనకి అస్తమానం కనిపించేది ఏంటంటే, గాడ్ వాజ్ విత్ జోసెఫ్, గాడ్ వాజ్ విత్ జోసెఫ్, గాడ్ వాజ్ విత్ జోసెఫ్. ఎక్కడ? ఏసీ గదిలో కాదు, పొతీఫర్ ఇంట్లో దేవుడు యోసేపుకు తోడై ఉండెను. చెరసాల్లో దేవుడు యోసేపుకి తోడై ఉండెను. మనము కూడా, మనతో కూడా దేవుడు తోడై ఉన్నాడు. కానీ అది గ్రహించాలి అని అంటే వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్. మనకి కీబోర్డు తెలియకపోతే మనం ప్రాక్టీస్ ఎలా చేస్తామో, దేవుని సన్నిధిని మనకి అనుభవించాలి అని అంటే వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్. కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్. ప్రార్థించండి. ప్రార్థించేటప్పుడు నోరు మూసుకుంటూ ప్రార్థించవచ్చు. కానీ మీరు ఆయన సన్నిధిని అనుభవించాలి అని అంటే జస్ట్ ఓపెన్ యువర్ మౌత్. పాడండి. ఇప్పుడు సిస్టర్ గారు ఇందాక పాడారు, నేను నా గదిలో పాడుకుంటూ ఉన్నా. ఎందుకని? ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ గాడ్. మీరు మీ గదుల్లో కనుక మీరు నోరు మూసుకుంటూ కూర్చుంటే దేవుడు ఉన్నాడు, కానీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటే వి షుడ్ ఓపెన్ అవర్ మౌత్స్. ఓకే, అట్లాగే వాక్యం చదువుతున్నారు, కంఠస్థం నేర్చుకోండి, వాక్యంలో నడవండి. మీరు ప్రార్థించేటప్పుడు కనీసం 1-2 వాక్యాలన్నా పలకండి. ఓకే, పలికినప్పుడు ప్రభు సన్నిధిని మీరు అనుభవిస్తారు. మీరు ఎక్కడున్నా కానీ దేవుడు మీతో ఉన్నారు. జస్ట్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, సో మీరు అలాగా అనుభవించినప్పుడు, ప్రభు సన్నిధిని మీరు అనుభవించినప్పుడు దైవిక సంకల్పము ఆ సన్నిధే నెరవేరుస్తుంది. అమ్మ, ఫరో రాజు ఏమంటాడో తెలుసా యోసేపుని చూసి? దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు. హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరంటున్నారు? ఒక అన్యుడమ్మా, అన్యుడమ్మా. పాస్టర్ గారు కాదమ్మా యోసేపుని చూసి చెప్పింది. యోసేపు ఒక పాస్టర్ కూడా కాదు. హీస్ ఎ కామన్ మ్యాన్. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా దైవిక సంకల్పంలో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒకటేంటి? వాట్ ఈస్ మెన్ బై గాడ్స్ ప్రొవిడెన్స్. గాడ్ సా బిఫోర్ అండ్ గాడ్ ప్రిపేర్డ్ ఫర్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. రెండోదిగా మనం ఏం నేర్చుకున్నాం? మన చెడు కోసం జరిగిన కార్యాలన్నిటిని మేలు కోసం చేయగలడు. మూడోది ఏం నేర్చుకున్నాం? దైవిక సంకల్పం చూడటానికి సమయం పడుతుంది. ఓకే, నాలుగోదిగా మనం ఏం నేర్చుకున్నాం? ఆ సమయంలో మనము ఏం చేయాలి? దేర్ షుడ్ బి క్యారెక్టర్ రిఫార్మేషన్. ఓకే, మన వ్యక్తిత్వంలో మార్పు రావాలి. రెండోదిగా దేవుని చిత్తాన్ని వెతకాలి. మూడోదిగా పర్సనల్గా మనము వ్యక్తిగతంగా మనం ఎదిగేవారమై ఉండాలి. నాలుగోదిగా ప్రస్తుత స్థితిని వాడుకోవాలి. బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్. ఓకే, ఐదోదిగా మనం ఏం నేర్చుకున్నాం? పర్సిస్ట్, సహించండి. నమ్మకత్వంలో, పరిశుద్ధతలో నడుస్తూనే ఉండండి. ఆరోదిగా ఆయన సన్నిధిని మనం అభ్యసించుదాం. ఓకే, దేవుడి వాక్ ద్వారా దేవుడు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. దేవుడు మీకోసం ఎన్నో గొప్ప ఆలోచనలు ఉంచాడమ్మా. ఈ జాయ్ మిషన్ ద్వారా ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. అనేక యవనస్తుల్ని లేపబోతున్నాడు. అనేక చీకటిలో ఉన్న వారిని వెలిగిస్తే ఒక మిషన్గా దేవుడు దీన్ని వాడుకోబోతున్నాడు. ఐజియా చాప్టర్ 61లో కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇలాగంటున్నాడు, ఆయన నన్ను అభిషేకించాడు దేనికోసం? గ్రుడ్డి వారికి చూపునివ్వడానికి, కుంటి వారికి కాలునివ్వడానికి, వెలుగులేని వారికి వెలుగునివ్వడానికి. దేవుడి జాయ్ మిషన్ని
ప్రాఫిటిక్‌గా మాట్లాడుతున్నాను. దేవుడు దీన్ని ఇంకా గొప్పగా వాడుకోబోతున్నాడు. లెట్ ఇట్ బి ఎ వరల్డ్ వైడ్ ఇన్‌స్టిట్యూషన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించును గాక. నన్ను ఆహ్వానించిన జాయ్ మిషన్‌కి, అట్లాగే టీమ్ మెంబర్స్‌కి, అట్లాగే ప్రత్యేకంగా రిజాయిస్ ఏంజెలినా, నాకు ఆమె బాగా తెలుసు, అందుకే ఆమె పేరు చెప్పాను. మరి నన్ను పరిచయం చేసిన టోనీ గారు, అట్లాగే సౌందర్య గారు, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. Amen. Thank you so much, Anna. We are so ఓకే. blessed with the word, Anna.